ఎలా నేర్చుకుంటారు అనే దాని గురించి అంగన్వాడీ పర్యవేక్షకురాలు కార్యకర్తలతో పంచుకునే విషయాలను మనం విందాం. అక్క, పిల్లలు ఎలా నేర్చుకుంటారో తెలుసుకోవాలనుకుంటున్నాను. వారు అనుసరించే అభ్యసన ప్రక్రియ ఏమిటి? నేను దీన్ని అర్థం చేసుకుంటే తగిన ఆట ఆధారిత అభ్యసన కృత్యాలను మెరుగైన మార్గంలో ప్రణాళిక చేయడానికి ఇది నాకు సహాయపడుతుంది. Renu, you have asked a very good question. Let me explain to all of you some basic principles about how children learn. Here we have presented 7 principles. To know more about each of these principles, click on it. సూత్రం 6. పిల్లల సామాజిక నేపథ్యం వారి అభ్యాసాన్ని ప్రభావితం చేస్తుంది. వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను మరియు వారు మాట్లాడే విధానాన్ని గమనించడం ద్వారా తమ ప్రవర్తనను నేర్చుకుంటారు. మీ తరగతిలోని ప్రతి బిడ్డతో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవటం చాలా అవసరం. ప్రతి బిడ్డ మీకు ప్రత్యేకమైన వారిని మరియు ఆమెతో లేదా అతనితో సంబంధం మీకు ముఖ్యమైనదని భావించనివ్వండి. పిల్లలు సురక్షితమైన మరియు భయం లేని వాతావరణంలో ఉన్నప్పుడు ఉత్తమంగా నేర్చుకుంటారు. ICDS సేవలు 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ గర్భిణీ మరియు బాలింతలకు అనుబంధ పోషకాహారం. 6 సంవత్సరాల లోపు పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలందరికీ టీకాలు వేయాలి. 6 సంవత్సరాల లోపు పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలందరికీ ఆరోగ్య పరీక్షలు మరియు సంప్రదింపు సేవలు. 3 నుండి 6 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రాథమిక విద్య మరియు సానుకూలతను పెంపొందించే ప్రేరణ అనుభవాలను అందించేలా తల్లిదండ్రులకు సలహా ఇవ్వటం. 45 ఏళ్లలోపు మహిళలకు మరియు యుక్త వయస్సులో ఉన్న బాలికలకు ఆరోగ్యం మరియు పోషకాహార విద్య. బాల్యారంభ దశ సంరక్షణ మరియు విద్యా కార్యక్రమం పిల్లలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కార్యక్రమం పిల్లల శ్రేయస్సు, ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని సమకూరుస్తుంది. పిల్లలు వారి యొక్క జీవించే హక్కును మరియు సరైన అభివృద్ధిని సాధించడంలో సహాయపడుతుంది. ఉత్తేజపరిచే వాతావరణాన్ని అందించడం ద్వారా పిల్లల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడం. ఇది పిల్లలు పాఠశాలకు వెళ్లటానికి సిద్ధంగా ఉండేలా మరియు పాఠశాల వాతావరణంలో సులభంగా ఇమిడేలా చేయడానికి సహాయపడుతుంది. ఇళ్లల్లో వారి అభివృద్ధికి తగిన వనరులు ఉండనందువల్ల నిరుపేద కుటుంబ నేపథ్యము నుండి వచ్చిన పిల్లలు బాల్యారంభ దశ సంరక్షణ మరియు విద్యా కార్యక్రమాల ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతారు. మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని పరీక్షించడానికి చెయ్యటానికి ఒక అభ్యాసం చేద్దాం. రండి, మనమిప్పుడు బాల్యారంభ దశ లేదా తొలి సంవత్సరాలలో సంరక్షణ మరియు విద్య యొక్క భావన మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. బాల్యారంభ దశ లేదా తొలి సంవత్సరాలలో సంరక్షణ మరియు విద్య పుట్టిన శిశువు నుండి 6 సంవత్సరాల వరకు వయసున్న పిల్లలకు సంబంధించినది. సంరక్షణ మరియు విద్యకు సంబంధించిన సేవలు అన్ని పరిధుల్లో అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. సంరక్షణ అంటే సురక్షితమైన మరియు ప్రేమతో కూడిన వాతావరణం. ఇందులో ఆరోగ్యం, పోషణ మరియు పరిశుభ్రత అనే అంశాలు ఉంటాయి. విద్యలోని అన్ని పరిధుల యొక్క అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రేరేపించుట, కలిసిమెలిసి ఉండటం, మార్గదర్శకత్వం, పాల్గొనడం, అభ్యసన అవకాశాలు మరియు పిల్లల అభివృద్ధి స్థాయి ప్రకారం ఆటలతో కూడిన యాక్టివిటీలు ఇవ్వాలి. వీటన్నింటినీ చేర్చాలి. ప్రేమ మరియు శ్రద్ధతో కూడిన వాతావరణంలో సంరక్షణ మరియు విద్య అందించబడితే పిల్లలలో భావోద్వేగ భద్రత బలోపేతమవుతుంది.
బాల్యారంభ దశ లేదా తొలి సంవత్సరాలలో సంరక్షణ మరియు విద్య కార్యక్రమము. బాల్యారంభ దశ లేదా తొలి సంవత్సరాలలో సంరక్షణ మరియు విద్యా కార్యక్రమము ఆరోగ్యము మరియు పరిశుభ్రతలకు సంబంధించిన సేవలను కూడా అందిస్తుంది. గర్భిణీ స్త్రీలు, కౌమార వయస్సులోని బాలికలు లేదా కిషోర బాలికలు అంటే కాబోయే తల్లులు మరియు తల్లిపాలు ఇస్తున్న స్త్రీలు. ఎందుకంటే తల్లి ఆరోగ్యం పిల్లల ఆరోగ్యంతో దగ్గరగా ముడిపడి ఉంటుంది. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం కార్యక్రమం ప్రపంచంలో బాల్యారంభ దశ సంరక్షణ మరియు విద్యా సేవలు అందించే అతి పెద్ద కార్యక్రమం. సూత్రం 3. అభ్యాస క్రమం సాధారణ నుండి మొదలై సంక్లిష్టమైన భావనల వైపుకు పురోగమిస్తుంది. 3 సంవత్సరాల 5 సంవత్సరాలు. పిల్లల అభ్యసన ఒక క్రమాన్ని అనుసరిస్తుంది. దీనిలో తరువాత పొందబోయే సామర్థ్యాలు, నైపుణ్యాలు మరియు భావనలు పిల్లలకు అప్పటికే తెలిసిన వాటిపై నిర్మించబడతాయి. అందువల్ల తెలిసిన అభ్యాస క్రమాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. మొదట సాధారణ భావనలను బోధించండి. ఆపై మరింత కష్టమైన లేదా సంక్లిష్టమైన భావనలకు వెళ్ళండి. అలా కొనసాగించండి.